హాయ్ డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కిరణ్ ఫ్యాక్ట్ స్పోర్ట్స్ ఛానల్. ప్రో కబడ్డీ సీజన్ 12 అందరు ప్లేయర్స్ అయితే రిటైన్ లిస్ట్ ప్రకటించాయి. అండ్ ఎవరి దగ్గర ఎంత పర్స్ వాల్యూ ఉంది, 5 కోట్లలో ఎవరెంత డబ్బు పెట్టి రిటైన్ చేసుకున్నారు అనే డీటెయిల్స్ అయితే వచ్చేసాయి. అవి చూసే ముందు ప్రో కబడ్డీ ఫ్యాన్స్ అంతా ఎవరైతే యాక్షన్ కోసం వెయిట్ చేస్తున్నారో గట్టిగా లైక్ చేయండి అండ్ కామెంట్ చేయండి. ఎవరి యొక్క ఏ టీం యొక్క అప్డేట్స్ కోసం ఇంట్రెస్ట్గా వెయిట్ చేస్తున్నారు అనేది. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. యాక్షన్ సందర్భంగా ప్రతి ఫెంటాస్టిక్ అప్డేట్స్ అని మన ఛానల్లో చాలా ఎర్లీగా ఉంటాయి. సో వీడియోలోకి వెళ్ళినట్లయితే ఈసారి పర్స్ వాల్యూ ఎక్కువగా ఉంది దబాన్ ఢిల్లీకి. వీళ్ళు కొందరిని మాత్రమే రిటైన్ చేసుకున్నారు. 4,56,00,000 ఉంది వీళ్ళ దగ్గర. జస్ట్ 44 lakhs మాత్రమే ఖర్చు పెట్టారు. వీళ్ళ ప్లేయర్స్ అయిన హషు మాలిక్, నవీన్ ఎక్స్ప్రెస్ ఇద్దరికి వాళ్ళ ఎఫ్బిఎం కార్డు వాడడానికి 3 ఎఫ్బిఎం కార్డ్స్ ఉన్నాయి వీళ్ళ దగ్గర. సో వీళ్ళ దగ్గర చాలా డబ్బు ఉంది, కాకపోతే ఎక్కువ మంది ప్లేయర్స్ లేరు. సో వీళ్ళైతే టాప్లో ఉన్నారు. వీళ్ళు యాక్షన్లో ఎక్కువ యాక్టివ్గా ఉంటారు. నెంబర్ 2 బెంగళూరు బుల్స్ దగ్గర 4,12,00,000 ఉంది. 4,12,00,000 అంటే ఒక 88 లక్షలు ఖర్చు పెట్టారు. జై భగవాన్ అండ్ ఇలాంటి ప్లేయర్స్ని అయితే వీళ్ళు తీసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. పర్దీప్ నర్వాల్ ఇలాంటి వాళ్ళని. అండ్ నెంబర్ 3 పర్దీప్ నర్వాల్ని అయితే వీళ్ళు తీసుకోకపోవచ్చు. నెంబర్ 3 గుజరాత్ జైంట్స్ 4,08,00,000. సో వీళ్ళు మంచి ప్లేయర్స్ని రిటైన్ చేసుకున్నా కూడా వీళ్ళ దగ్గర చాలా డబ్బు ఉంది. వీళ్ళు గుమాన్ సింగ్, నబీ బక్ష్ లాంటి వాళ్ళకి ఎఫ్బిఎం కార్డు వాడవచ్చు. నెంబర్ 4 బెంగాల్ వారియర్స్ 3,95,00,000 ఉంది వీళ్ళ దగ్గర. 1,05,00,000 వీళ్ళు రిటైన్ చేసుకున్నారు. అండ్ మనీందర్ సింగ్, ఫజల్ అట్రాచల్కి వీళ్ళు ఎఫ్బిఎం కార్డు వాడే అవకాశాలు ఉన్నాయి. అండ్ తెలుగు టైటన్స్ చూస్తే వీళ్ళు డిఫెన్స్ అంతా రిటైన్ చేసుకున్నారు, రైడర్స్ని రిటైన్ చేసుకున్నారు. సో మొత్తానికైతే టాప్ ప్లేయర్స్ లేరు, కాకపోతే 1,30,00,000 పెట్టేశారు వాళ్ళకి. అండ్ 3,70,00,000 మాత్రమే ఉన్నాయి. ఒక ముగ్గురు రైడర్స్ మంచి వాళ్ళు మాత్రం కావాలి. సో పవన్ షరావత్కి అయితే ఎఫ్బిఎం కార్డు వాడే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఇంత డబ్బు ఉంది. దబాన్ ఢిల్లీ, బెంగళూరు బుల్స్ వీళ్ళ దగ్గర చాలా ఎక్కువ డబ్బు ఉంది కాబట్టి పవన్ షరావత్ అండ్ విజయ్ మాలిక్కి వీళ్ళు ఎఫ్బిఎం కార్డు వాడవచ్చు బహుశా. అండ్ పాట్నా పైరేట్స్ దగ్గర 3,55,00,000 చాలా మంది ప్లేయర్స్ని కొన్నారు. అయినా కూడా చాలా డబ్బు ఉంది వీళ్ళ దగ్గర. 1,40,00,000 మాత్రమే ఖర్చు పెట్టారు. సందీప్ అండ్ దేవాంక్ మొదలైన వారికి వాడే అవకాశాలు ఉన్నాయి. నెంబర్ 7 జైపూర్ 3,30,00,000 ఉంది అండ్ 1,70,00,000 ఖర్చు పెట్టారు. వీళ్ళు అర్జున్ దేశ్వాల్కు వాడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. నెంబర్ 8లో తమిళ్ తలైవాస్ ఉంది, 2,55,00,000 అండ్ వీళ్ళు 2,45,00,000 పెట్టేశారు. చాలామంది ప్లేయర్స్ని కొన్నారు వీళ్ళు. వాడాలంటే సచిన్ తెన్వర్కు ఎఫ్బిఎం కార్డు వాడచ్చు. నెంబర్ 9 పునేరి పల్టాన్, వీళ్ళ టీం అంతా ఆల్రెడీ రిటైన్ చేసుకున్నారు. కానీ 2,49,00,000 ఉన్నాయి వీళ్ళ దగ్గర. ఇంకా 2,51,00,000 మాత్రమే పెట్టారు. సో వీళ్ళు ఆకాష్ షిండే, వియాజిత్కి ఎఫ్బిఎం కార్డు వాడే అవకాశాలు అయితే ఉన్నాయి. నెంబర్ 10 హర్యానా స్టీలర్స్ దగ్గర 2,45,00,000 ఉన్నాయి అండ్ వీళ్ళు 2,50,00,000 మాత్రమే పెట్టారు. కానీ వీళ్ళు మంచి టీంను ఆల్రెడీ రిటైన్ చేసుకున్నారు. అయినా వీళ్ళ దగ్గర చాలా డబ్బు ఉంది. సో వీళ్ళు మహమ్మద్ రజా చియానికి వాడే అవకాశాలు అయితే కార్డు ఉన్నాయి. ఎందుకంటే మిగతా టీం అంతా అలానే ఉంది, ఇతడు ఒక్కడే మిస్ అయ్యాడు అందులో. నెంబర్ 11 యూ ముంబై దగ్గర 2,35,00,000 ఉన్నాయి. 2,69,00,000 ఖర్చు పెట్టారు. మంచి రైడర్స్ అందరు ఉన్నారు వీళ్ళ దగ్గర. అండ్ మంజిత్ దహియాకు వాడే అవకాశాలు ఎఫ్బిఎం ఉన్నాయి. అండ్ నెంబర్ 12 యూపీ యోధా 1,86,00,000 వీళ్ళైతే వీళ్ళ దగ్గర పర్స్ వాల్యూ ఉంది. అండ్ అందరు ప్లేయర్స్ని అయితే రిటైన్ చేసుకున్నారు 3,14,00,000 పెట్టి. అండ్ మహేందర్ సింగ్, భరత్ హుడా లాంటి వాళ్ళకి ఎఫ్బిఎం కార్డు వాడే అవకాశాలు అయితే ఉన్నాయి. సో ఇది మాత్రం ఆర్డర్ అన్నమాట. సో పర్స్ వాల్యూలో ఎవరే ప్లేస్లో ఉన్నారో ఇప్పుడు మీరు చూశారు.